రెండు సభలకు సమాన అధికారాలు. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రెండు సభలకు సమానాధికారాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? రాజ్యాంగ సవరణ బిల్లును ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఆ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి ఏ సభలోనైనా చర్చించవచ్చు. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో కూడా రెండు సభల్లోనూ సమానాధికారాలు ఉన్నాయి. ఇంకా ఏ ఏ విషయాల్లో లోక్సభ రాజ్యసభ రెండు సమానంగా ఉన్నాయంటే, ఏ సభ సభ్యుడైనా, అంటే లోక్సభ సభ్యుడు కానీ రాజ్యసభ సభ్యుడు కానీ, ఏ సభ సభ్యుడైనా ప్రధానమంత్రి కావచ్చు. అంటే పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరించే దేశాల్లో సాధారణంగా దిగువ సభ సభ్యులే ప్రధానమంత్రులు అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రిటన్ని కంపేర్ చేస్తే, బ్రిటన్లో ప్రధానమంత్రి అవ్వాలంటే అతను ఖచ్చితంగా దిగువ సభ సభ్యుడే అయి ఉండాలి. దిగువ సభ అంటే హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడే అయి ఉండాలి. ఇండియాలో అట్లాంటిది ఏం లేదు. ఏ సభ సభ్యుడైనా సరే ప్రధానమంత్రి అవ్వచ్చు. అసలు ఇండియాలో ఏ సభలో సభ్యుడు కాకుండా కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. అట్లాంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉన్నవాళ్ళు మనం ప్రధానమంత్రి అనే టాపిక్లో ఆ విషయం గురించి మాట్లాడతాం. అంటే పివి నరసింహారావు కావచ్చు, ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. మన్మోహన్ సింగ్ కావచ్చు, ఇలా ఏ సభలో సభ్యత్వం లేకుండా సభ్యులైనారు. తర్వాత వాళ్ళు రాజ్యసభకి ఎన్నికైన సందర్భాలు కూడా కొంతమంది ఎన్నికైనారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఏ సభ సభ్యుడైనా సరే ప్రధానమంత్రి కావచ్చండి. ఏ సభ సభ్యులైనా సరే మంత్రిమండలిలో ఏ సభ సభ్యులు ఉంటారు అంటే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఏ సభ సభ్యులు ఉంటారంటే ఏ సభ సభ్యులైనా ఉండవచ్చు. మంత్రిమండలి సభ్యులు కూడా ఏ సభ సభ్యులైనా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా రెండు సభల విషయంలో సమానాధికారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే, మనకి ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం, అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేటువంటి ఆర్థిక కమిటీల్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరూ ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉపక్రమాల సంఘం, అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల సంఘం అనేటువంటి ఈ రెండు సంఘాల్లోనూ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉన్నారు. అంటే సమానాధికారాలు అక్కడ కూడా ఉన్నాయని మనం గమనించాలి. అదేవిధంగా ఇంకా ఏ ఏ విషయాల్లో సమానాధికారాలు ఉంటాయి అంటే, రాష్ట్రపతి జారీ చేసేటువంటి ఒక ఆర్డినెన్స్ను ఆమోదించే విషయంలో, రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ను జారీ చేస్తే ఆ ఆర్డినెన్స్ను ఆమోదించే విషయంలో ఏ సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి అంటే, ఆర్డినెన్స్ ఆమోదం విషయంలో కూడా లోక్సభ రాజ్యసభలు రెండింటికి సమానాధికారాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా వాస్తవంగా ఈ 5వ చాప్టర్ అంతా కూడా డిస్క్రిప్టివ్గా అనుకూలమైన టాపిక్ రండి ఇది. కానీ గ్రూప్ 2 సిలబస్లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఆర్థిక బిల్లుకు సంబంధించిన విషయాల్లో మనం ప్రవేశపెట్టే విషయంలో లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలనుకున్నాం, కానీ చర్చ విషయంలో రెండు సభలు సమాన చర్చ అన్నాం. ఇక ఆర్డినెన్స్ విషయానికి వస్తే, ఆర్డినెన్స్ అంటే మనకు తెలుసు, ఇక్కడ పార్లమెంటు సమావేశంలో లేని కాలంలో రాష్ట్రపతి జారీ చేసే అత్యవసర ఆజ్ఞను ఆర్డినెన్స్ అంటారనుకున్నాం. ఈ ఆర్డినెన్స్ ఆమోదం విషయంలో ఏ సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి అంటే, లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికి కూడా సమానాధికారాలు ఉన్నాయి ఆర్డినెన్స్ ఆమోదం విషయంలో. అదేవిధంగా రాష్ట్రపతి విధించేటువంటి ఆర్టికల్ 352, 356, 360 ఈ అత్యవసర పరిస్థితుల విషయంలో కూడా, అంటే ఆర్టికల్ 352, 356, 360 లాంటి ఎమర్జెన్సీలను విధింపజేయడం విషయంలో కూడా, ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం విషయంలో కూడా రెండు సభలకు సమానాధికారాలు ఉన్నాయండి. అత్యవసర పరిస్థితి విధింపు విషయంలో కూడా రెండు సభలకు సమానాధికారాలు ఉన్నాయని గమనించాలి. ఇక్కడ అన్ని ఏ ఏ సందర్భాల్లో సమానాధికారాలు ఉన్నాయో గమనించామండి మనం. సో ఈ ఉదాహరణలన్నీ భారతదేశంలో లోక్సభ, రాజ్యసభ రెండు సమాన అధికారాలు కలిగి ఉన్నాయని తెలియజేస్తున్నటువంటి ఉదాహరణలు. లోక్సభ, రాజ్యసభ ఏ ఏ విషయాల్లో సమానాధికారాలు ఉన్నాయో గమనించాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి లోక్సభకు ప్రత్యేక అధికారాలు. ఏ ఏ విషయాల్లో లోక్సభకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి ఇది మనం తెలుసుకోవాల్సింది. లోక్సభకి ఏ ఏ విషయాల్లో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అంటే, ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి.
ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లును ఏ సభలో చర్చించాలి అంటే 2 సభల్లో చర్చించవచ్చు. ప్రవేశపెట్టడం మాత్రం ఏం చేయాలి, ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కే ఉంటుందండి. ఇక్కడ లోక్సభ స్పీకరే ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయిస్తాడు. అంటే ఈ అధికారం రాజ్యసభలో ఉండదు, రాజ్యసభ చైర్మన్కి ఉండదు. కాబట్టి ఇక్కడ లోక్సభకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని చెప్తాం. అదేవిధంగా మనకి అంచనాల సంఘం, అంచనాల సంఘం అంటే ఎస్టిమేట్స్ కమిటీ అండి. అంచనాల సంఘంలో లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు, అంచనాల సంఘంలో ఒక 30 మంది సభ్యులు ఉంటారండి. ఆ 30 మందికి 30 మంది అందరూ లోక్సభ సభ్యులే. కాబట్టి ఇది కూడా లోక్సభకు ఉన్న ప్రత్యేక అధికారం అని మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ లోక్సభకు ప్రత్యేక అధికారం ఇంకా ఎక్కడుంటుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే లోక్సభకే మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుందండి. అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకే బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకే బాధ్యత వహిస్తుంది అంటే ఆర్టికల్ 75(3) ఏం చెప్తోందంటే మంత్రిమండలిలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా లోక్సభకే బాధ్యత వహించాలి. ఈవెన్ మంత్రిమండలిలో రాజ్యసభ సభ్యుడున్నా సరే, అతను రాజ్యసభ సభ్యుడైనా సరే అతను ఎవరికి బాధ్యత వహించాలి, లోక్సభకే బాధ్యత వహించాలి. కాబట్టి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభ బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అని ఇచ్చి ఆప్షన్స్లో ఏ లోక్సభ, బి రాజ్యసభ, సి పార్లమెంటు, డి రాష్ట్రపతి అని ఇచ్చినప్పుడు ఆప్షన్లో లోక్సభే పెట్టాలి. ఒకవేళ ఆప్షన్లో లోక్సభ లేనప్పుడు అప్పుడు పార్లమెంట్ అనే ఆన్సర్ పెడతాం. కాబట్టి ఇది అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకే బాధ్యత వహిస్తుంది అని మనం గమనించాలి. అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగినప్పుడు దానికి లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. దానికి లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడ గమనించండి, జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటైనప్పుడు దానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. అదేవిధంగా మంత్రిమండలిలో ఉండే సభ్యుల సంఖ్యను మనం తీసుకున్నా సరే ఎప్పుడూ కూడా లోక్సభలోనే ఎక్కువ మంది సభ్యులు, అంటే మంత్రిమండలి సభ్యుల సంఖ్యలో లోక్సభ సభ్యులే ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్సభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి లోక్సభ సభ్యుల మాటే నెగ్గే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు అండి. అంటే ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయన్నప్పుడు మనం లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ, లోక్సభ రాజ్యసభ సమాన అధికారాలు ఎక్కడ కలిగి ఉన్నాయో మనం గమనించాం. ఇప్పుడు మళ్ళీ మనం లోక్సభకు ఉన్న ప్రత్యేక అధికారాలు కూడా తెలుసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ మనకు రాజ్యసభకు ఏ విషయాల్లో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏంటి అంటే దీంట్లో మనకి ఆర్టికల్ 249 ప్రకారం, ఆర్టికల్ 249 ప్రకారం ఏదైనా ఒక నూతనమైనటువంటి కార్యకలాపం, అంటే ఇక్కడ విషయం గమనించినట్టయితే ఆర్టికల్ 249 ప్రకారం రాజ్యసభ ఆమోదంతోనే ఒక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగలదండి.
ఆర్టికల్ 249 ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశంపై కేంద్రం చట్టం చేయాలంటే రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదించాలి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే భారత రాజ్యాంగంలో 249 అని ఒక ఆర్టికల్ ఉందండి. ఈ 249 ఏం చెప్తుంది అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న ఒక అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి అంటే రాజ్యసభ మొదట 2/3 వంతు మెజారిటీతో ఆ పలానా అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు అని ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. అంటే మనకి ఫస్ట్ చాప్టర్ మాట్లాడుకున్నప్పుడు మనం కొన్ని జాబితాల గురించి చర్చించాం. ఏమని అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉన్నాయని తెలుసుకున్నాం. కేంద్ర జాబితాలో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడేమో 97 అంశాలు ఉన్నాయని, ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయని, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉంటే ప్రస్తుతం అవి 61 అయినాయని, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉంటే 52 అంశాలు అయినాయని గమనించాం. ఇక్కడ ఈ అంశాలని గమనిస్తే కేంద్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం మీద కేంద్రము మరియు రాష్ట్రము ఇద్దరు చట్టాలు చేయొచ్చు అనుకున్నాం. ఏదైనా ఒక సందర్భంలో రాష్ట్ర జాబితాలో ఉన్న ఏదైనా ఒక అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సి వస్తే ఈ 61 అంశాల్లో ఏ అంశం మీద చట్టం చేయాలన్నా సరే రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు ఎందుకు రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదించాలి? అప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేయాల్సిన అవకాశం ఏర్పడుతుందండి. అసలు రాజ్యసభనే ఎందుకు తీర్మానం చేయాలి అంటే రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభ, అంటే రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చట్టం చేస్తే అలాంటి చట్టానికి రాజ్యసభ అవకాశం ఇవ్వదు. కాబట్టి ఒక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి అంటే రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి అని గమనించాలి. ఇంకా ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా రాజ్యసభకు సంబంధించి అంటే మనం గమనించినట్టయితే ఆర్టికల్ 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులు, నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ఆమోదం అవసరం. ఆమోదం అనండి, దీన్నే ఒక తీర్మానం చేయాలని కూడా చెప్పొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి కొన్ని అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అండి, అది ఫారిన్ సర్వీస్ కాదు. ఈ 3 అఖిల భారత సర్వీసులు కాకుండా ఇంకా ఏదైనా కొత్త అఖిల భారత సర్వీస్, ఆల్ ఇండియా సర్వీస్ ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ఇలాగే ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే కొత్త అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయొచ్చు. ఎందుకు మళ్ళీ రాజ్యసభను ఏర్పాటు చేయాలి అంటే అఖిల భారత సర్వీస్కి సంబంధించినటువంటి ఉద్యోగులు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి రాజ్యసభ తీర్మానం అవసరం. ఇది రాజ్యసభకున్న ప్రత్యేక అధికారాలు. మనకు ఏకసభ ద్విసభ విధానంలో భిన్నమైనటువంటి సభలు అంటే అమెరికా, ఇండియా, బ్రిటన్లో ఉన్న సభల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గురించి చర్చిస్తూ లోక్సభ, రాజ్యసభ సమానాధికారాలు, రాజ్యసభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు, దానికన్నా ముందు లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు గమనించాం. లోక్సభ, రాజ్యసభ ఏ ఏ విషయాల్లో సమానాధికారాలు ఉన్నాయో గమనించాం. అదేవిధంగా నెక్స్ట్ మనకి లోక్సభకు ప్రత్యేక అధికారాలు. ఏ ఏ విషయాల్లో లోక్సభకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి ఇది మనం తెలుసుకోవాల్సింది. లోక్సభకు ఏ ఏ విషయాల్లో ప్రత్యేక అధికారాలు ఉన్నాయి అంటే ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి.
లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఆర్థిక బిల్లును ఏ సభలో చర్చించాలి అంటే 2 సభల్లో చర్చించవచ్చు. ప్రవేశపెట్టడం మాత్రం ఏం చేయాలి? ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అదేవిధంగా ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కే ఉంటుందండి. ఇక్కడ లోక్సభ స్పీకరే ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయిస్తాడు. అంటే ఈ అధికారం రాజ్యసభలో ఉండదు, రాజ్యసభ చైర్మన్కి ఉండదు. కాబట్టి ఇక్కడ లోక్సభకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని చెప్తాం. అదేవిధంగా మనకి అంచనాల సంఘం అంటే ఎస్టిమేట్స్ కమిటీ అండి. అంచనాల సంఘంలో లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు. అంచనాల సంఘంలో ఒక 30 మంది సభ్యులు ఉంటారండి. ఆ 30 మందికి 30 మంది అందరూ లోక్సభ సభ్యులే. కాబట్టి ఇది కూడా లోక్సభకు ఉన్న ప్రత్యేక అధికారం అని మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ లోక్సభకు ప్రత్యేక అధికారం ఇంకా ఎక్కడుంటుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే లోక్సభకే మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుందండి. అంటే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే